హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ అగ్ని క్రియేషన్స్. ఈరోజు మనం కొర్రల బియ్యంతో పాయసం ఎలా చేయాలో నేర్చుకుందామా? రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఈ కొర్రల బియ్యం పాయసం ఎలా చేయాలో నేర్చుకుందాం. అరకప్పు కొర్రల బియ్యం తీసుకోవాలి. ఈ కొర్రల బియ్యం గసగసల మాదిరిగా ఉంటాయి, మార్కెట్లో దొరుకుతాయి. కొర్రల బియ్యం కోసం ఒక కుక్కర్ తీసుకొని ఒక అరకప్పు కొర్రలకి 2 కప్పులు వాటర్ వేయాలి. చూడండి, నైట్ అంతా నానబెట్టాలి. ఈ కొర్ర బియ్యాన్ని నానబెట్టిన తర్వాత మార్నింగ్ నీట్గా వాష్ చేసి రైస్ ఎలా వేసుకుంటామో అదే విధంగా కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించాలి. స్టవ్ వెలిగించిన తర్వాత కుక్కర్కి లిడ్ పెట్టాలి, అంటే కుక్కర్ మూత పెట్టాలి. కుక్కర్ మూత పెట్టి 3-4 విజిల్స్ వచ్చినంత వరకు ఉంచాలి. 3-4 విజిల్స్ వస్తే బాగా ఉడుకుతుంది. మీ కుక్కర్ ఎన్ని విజిల్స్కి ఉడుకుతుందో అడ్జస్ట్ చేసుకోండి. చూడండి, బాగా ఉడికింది కదా. బాగా ఉడికిన తర్వాత ఒక 1/2 లీటర్ మిల్క్ వేయాలి. ఒక 1/2 లీటర్ వరకు పాలు పోయండి. మిల్క్ ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది కదండి. నేను ఆల్రెడీ బాయిల్ చేసుకున్న మిల్క్ని వేస్తున్నాను. మిల్క్ అనేది కొంచెం థిక్గా ఉంటే పాయసంకి చాలా టేస్టీగా ఉంటుంది కదా. మరగబెట్టి ఉంచుకున్న పాలను వేయాలి. పాయసంలో వేసిన తర్వాత ఎటువంటి ఉండలు లేకుండా బాగా కలపాలి. మిల్క్ అనేది పాయసంలో బాగా అబ్జర్వ్ అయినంత వరకు ఉంచాలి, అంటే కొర్ర బియ్యం అనేది పాలుని బాగా పీల్చుకునేంత వరకు ఉంచాలి. అరకప్పు కొర్రలకి 1 కప్పు బెల్లం తీసుకోవాలి. 1 కప్పు బెల్లం తీసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. మేము స్వీట్ తక్కువగా తింటాం కాబట్టి 3/4 కప్పు తీసుకున్నాను నేను. ఆ గిన్నెలోని వేయాలి బెల్లంని వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేయాలి. బెల్లం పాకం చూస్తే కొంచెం ఆయిలీగా ఉండాలి, అంటే కొంచెం జిగురుగా ఉండాలి చూడటానికి. అప్పుడు బెల్లం పాకం సిరప్ అనేది కరెక్ట్గా రెడీ అయినట్టు. అందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసి బాగా స్పూన్తో ఇలా కలపండి. కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. బెల్లం పాకం బాగా చల్లగా అయిన తర్వాత ఈ విధంగా వడగట్టాలి. ఎటువంటి చెత్త ఉన్నా వచ్చేస్తుంది. చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదండి బెల్లంలో, ఎటువంటి డస్ట్ ఉన్నా చూడండి ఎంత డస్ట్ ఉందో, అది వడగట్టాలి. ఈ బెల్లం పాకాన్ని నీట్గా వడగట్టిన తర్వాత ఇప్పుడు మన పాయసంలో వేయాలి. చల్లగా అయిన తర్వాత వేస్తున్నాం కాబట్టి పాలు కూడా విరిగిపోకుండా ఉంటుంది పాయసం అనేది. పాయసంని బాగా కలపండి, ఎటువంటి ఉండలో ఏమీ లేకుండా బాగా కలపాలి పాయసంని. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లోకి 2-3 స్పూన్స్ వరకు గీ వేయాలి. నెయ్యి ఎంత అవసరమో మీరు అంత వేసుకోండి, మీకు వీలైనంత వరకు. తర్వాత బాదం, జీడిపప్పు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఫస్ట్ బాదం, జీడిపప్పు వేయించుకున్నాను. తర్వాత లాస్ట్లో కిస్మిస్ వేశాను. ముందు వేస్తే కిస్మిస్ అనేది మాడిపోతాయి, అందుకే లాస్ట్లో వేశాను. బాగా డ్రై ఫ్రూట్స్ అనేది రోస్ట్ అయిన తర్వాత ఈ పాయసంలోకి వేసుకోవాలి. పాయసం రెడీ అయిపోయిందండి. ఈ పాయసం ఈ కొర్రలతో మనం పొంగల్ చేసుకోవచ్చు, కిచిడి చేసుకోవచ్చు. రైస్తో చేసుకుంటూ ఉంటాం కదా, రైస్తో చేసుకునే బదులు కొర్రలతో చేసుకుంటే చాలా హెల్దీ అండి. కొర్ర బియ్యం చాలా మంచిది, అందులో చాలా ఫైబర్ ఉంటుంది. మన నరాలకు కూడా చాలా మంచిది. నరాల బలహీనత కూడా తగ్గుతుంది ఈ కొర్ర బియ్యం తినడం వలన. బ్రెయిన్కు కూడా చాలా మంచిది. చూడండి, చూడడానికి ఎంత బాగుందండి. చూడండి, కొర్రల బియ్యం పాయసం తినాలనిపిస్తుంది కదండి. మరి ఆలస్యం ఎందుకు, మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ కొర్రలు చాలా హెల్త్కి మంచిదండి.
డయాబెటీస్ని కూడా చాలా కంట్రోల్గా ఉంచుతుంది. మన వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు ఈ కొర్ర బియ్యం తింటే చాలా మంచిది. మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది, ఎందుకంటే అందులో ఫైబర్ ఉంటుంది కాబట్టి. ఇందులో ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది, బ్రెయిన్కి కూడా చాలా మంచిది. బెల్లంతో చేసుకుంటాం కాబట్టి ఈ కొర్రల బియ్యం పాయసంని అమ్మవారికి చాలా ఇష్టమండి. అదేవిధంగా శివుడికి కూడా మంచిది, ఎందుకంటే ఇందులో బెల్లం ఉంటుంది కాబట్టి. మనకి ఏ పండగలు వచ్చినా ఈ పాయసం చేసుకొని దేవుడికి పెట్టవచ్చు నైవేద్యంగా. పూర్వం మన పెద్దవాళ్ళు కొర్ర బియ్యాన్ని ఎక్కువగా వాడేవారటండి, అందుకే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. మనం 1 కిలోమీటర్ నడవాలంటే చాలా ఆయుష్ పడిపోతాం కదండి. ఈ కొర్రల బియ్యాన్ని తినండి, చాలా హెల్తీగా ఉండండి. బాయ్ బాయ్.